జనతా వారధి పేరుతో బీజేపీ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా నడిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి కలెక్టర్లకు అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలోని మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగ సమస్యలు, రైతులు, పేదల ఇబ్బందులు వంటి పలు అంశాలను గుర్తించి వాటిపై నిరంతర పోరాటానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. నేడు జిల్లాలో బీజేపీ ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది. జనతా వారధి అనే ప్రజల సమస్య దగ్గరికే మేము అంటూ ముందరకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇదే జనతా వారధి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అయితే కనుక వినతి పత్రాలు అయితే కనుక జిల్లా అధ్యక్షుని సమక్షంలో తీసుకోవడం జరుగుతుంది. వీటిపై మరింత సమాచారం జిల్లా అధ్యక్షునితో తీసుకునే ప్రయత్నం చేద్దాం. అది కార్యక్రమం ద్వారా ఈ రైతుల సమస్యలు అన్నీ కూడా మేము మా దృష్టిలో వచ్చినాయి. అన్నీ కూడా మా టీం అంతా కూడా తీసుకోవడం జరిగింది. మా జిల్లా శాఖ అంతా ఆ ప్రతి ఒక్క అప్లికేషన్ వచ్చిన దాన్ని రాసుకొని పూర్తి స్థాయిలో కలెక్టర్ గారికి వివరించి ఏ విధంగా దీన్ని పరిష్కారం చేయాలనే దానిపైన మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తున్నారు. అందులో భాగమే అనేకమైన గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు తాగునీరు సమస్య కూడా భారీ ఎత్తున ఉంది. మేము కూటమి భాగస్వామిగా ఉంటూ ఈ యొక్క ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలందరూ కూడా నేరుగా మా యొక్క మండల శాఖ వారీగా మనకు సమస్యలు తెలియజేస్తున్నారు. వాటి ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి దృష్టిలో ఉంచుతున్నాం. అలాగే వైద్య కావచ్చు, విద్య కావచ్చు, అన్ని రకాల సమస్యలపైన మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నారు? ఎలాంటి సమస్యలు మీ ముందుకు వచ్చాయి? ప్రధానంగా సమస్యలు అంటే రైతుల సమస్యలే ప్రధానంగా ఉన్నాయి. ప్రతి పొలంలో కూడా అర్ధ ఎకరా నుంచి మొదలుకొని 10 ఎకరాల రైతులు కూడా పేర్లు చేర్పు మార్పుల్లోనే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే సుమోటో అని, ఇక్కడ కావట్లేదని, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి అని, సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని, జేసీ గారి దగ్గరికి వెళ్ళండి అని, నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, సమస్యను పరిష్కారం కోసం
వాళ్ళు నెలలు కాదు సంవత్సరాలు తిరిగినా ఒక్క ఆన్లైన్ కూడా మారడం లేదనేదే ప్రధానంగా ఉంది. అది ఎందుకంటే రీసర్వే రావడం వల్లనే ఆ ఇబ్బంది కలిగింది. దానిపైనే ప్రధానంగా మేము కూడా దృష్టి పెట్టాం, దానిపైనే మాట్లాడుతున్నాం. సార్ ఇప్పుడు ఎన్ని సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఇప్పుడు వినతి పత్రాలు ఇచ్చుకున్నారు, ఎన్ని వచ్చాయి మీ దగ్గరికి? దాన్ని ఏ విధంగా ముందరికి తీసుకుపోవదలుచుకున్నారు? రాబోయే రోజుల్లో ఇది ఇట్నే కొనసాగుతుంది? ఈ యొక్క సమస్యలు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. మేము ప్రధానంగా ఈరోజు 5 సమస్యలపైన ఒక మెమోరాండం కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుల సమస్య, అలాగే ఉల్లిగడ్డల సమస్య, రైతులు వారికి కూడా సరైన పేమెంట్ అందలేదు. అలాగే తాగునీరు సమస్య, అనేక నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో సమస్య ఉంది, అదొకటి. తర్వాత మనకు గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యం అందడం లేదని ఇబ్బంది పడుతున్నారు. అలాగే మనకు స్కూల్లో కూడా సరైన భోజనాలు అవన్నీ కూడా వసతులు కరెక్ట్గా లేవని అవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ మన తర్వాత R&B రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా గుంతలు పడిపోయినాయి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరమ్మతులు మాత్రమే జరిగినాయి. వాటికి రోడ్డు వేస్తే బాగుంటుంది అనే సమస్యలు కూడా మా దగ్గరికి వచ్చాయి. ఈ 5 సమస్యలపైననే ఈరోజు మేము మెమోరాండం రెడీ చేసినాం. ఆ మెమోరాండం కూడా ఇచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ సమస్యను అయినంత తొందరగా పరిష్కరించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. ప్రస్తుతానికైతే పలు సమస్యలు అయితే కనుక జిల్లా అధ్యక్షుని దృష్టికి వచ్చాయి. వీటన్నిటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో వీటి పరిష్కారానికి అయితే దిశగా ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్, ప్రైమ్9 న్యూస్, కర్నూలు.